2 డేస్ కిందట జమ్మూ కాశ్మీర్ యా అక్కడ వచ్చేసి అటాక్ జరిగింది. దాదాపు ఒక 27 మెంబర్స్ని చంపేశారు కాల్చి. యా అయితే దాంట్లో ఎక్కువగా స్ప్రెడ్ అయిన విషయం ఏంటంటే ఎక్కువగా హిందువులను చంపారు అని చెప్పేసి మాట్లాడారు. దాంట్లో హిందువులతో పాటు కొందరు ముస్లిమ్స్ ఉన్నారు అండ్ క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేశారు. సో ఆ విధంగా నిజమే ఒకవేళ టెర్రరిస్ట్ ఎవరైనా సరే నిజంగా ఆ విధంగా చూసారు అంటే ఏ రిలీజన్ ఏంటనే మనం చూస్తారా ఏమంటారు? ఇప్పుడు చూద్దామంటే చంపుదానేటోడు ఎలాగైనా చంపేస్తాడు బ్రో. సో వాడు ఎందుకు చంపాడు ఏందని రీజన్స్ అయితే మనకు తెలియదు. కానీ టు బి ఫ్రాంక్ తన అంత గట్ లెవెల్ ఉంటే కానీ ఇండియన్ ఆర్మీ తన ఫైట్ చేస్తే బాగుంటుంది. ఈ సివిలియన్స్ తన ఫైట్ చేస్తే వానికి ఏమొస్తుంది? ఏం రాదు. సో వానికి అంత గట్స్గానే ఉంటే ఇండియన్ ఆర్మీ తన ఫైట్ చేయాలి. గట్స్ లేకనే ఇలా గట్స్ ఉంటే కానీ ఇండియన్ ఆర్మీ తన పోరాడడం అని చెప్పండి. ఇప్పుడు గట్స్ ఉంటే ఇప్పుడు ఏదో టూరిజం కోసం ఆడికి పోతారు, చాలామంది పోతారు, కొత్తగా హనీమూన్ కోసం పోతారు, లేదంటే పోరగాన్లు టూరిస్ట్ ఏదో లొకేషన్స్ కోసం అని పోతారు. వాళ్ళని చూసి అట్లా చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనం చెప్తే గవర్నమెంట్ అయితే తీసుకోదు ఒకటి. అండ్ మోరోవర్ ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వైరల్ అవుతున్నాయి. లైక్ పాకిస్తాన్ వాళ్ళని ఒక 48 అవర్స్లో వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలని, వీసాస్ కంప్లీట్గా రద్దు చేయాలని, ఇట్లా ఒక 5 ఏవేవో పెట్టిండు నరేంద్ర మోడీ. బట్ ఏంటంటే అవి ఉండాలి బ్రో, ఇవన్నీ ఉంటే మంచిగానే ఉంటుంది. కానీ ఇక టెర్రరిస్ట్ని పట్టుకొని లేపేస్తే బెటర్. అది ఎట్లా లేపేయాలంటే ఆ వీడియో కూడా వైరల్ చేయాలి, వాంది కోసి దెంగాలి, వాని తల కోయాలి, చేతులు కోయాలి, అన్నీ కోసేయాలి. అది వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి, అది పాకిస్తాన్కి పంపాలి. దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. ఒక పాకిస్తాన్కి ఒకదానికి అన్ని దేశాలకు కూడా పంపిస్తే బెటర్ అంటారు. అంటే ఇట్లాంటి అటాక్ చేయాలంటే భయపడేలా అని ఇప్పుడు ఇలాంటి అటాక్స్ పాకిస్తాన్ మాత్రమే చేస్తుంది, ఎందుకంటే ఆ గట్స్ ఉండవు పాకిస్తాన్కి. సో అలాంటి గట్స్ లేనప్పుడు పాకిస్తాన్ మాత్రమే ఇలాంటి అటాక్ చేస్తుంది, వేరే దేశాలు ఇలాంటి అటాక్స్ చేయవు. సో ఏముందంటే వాళ్ళని పట్టుకోవాలి, లేపేయాలి అంతే. చాలా వైల్డ్గా బ్రూటల్గా వాళ్ళని కూడా లేపేసి అదే వీడియోని వాళ్ళకే పంపాలి. దాని ఇంపాక్ట్ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ఏందో అప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు చూపించారు కదా అన్న. సో అయినా కానీ మర్చిపోయారు అనుకోవచ్చా దాన్ని? మర్చిపోయారని ఎలా అనుకున్నాం? ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. భయం ఉంటే మళ్ళీ వచ్చి ఈ విధంగా అయితే చేయరు కదా. భయం ఉంది కాబట్టి ఇట్లా చేసారు. భయం లేకపోతే ఇండియన్ ఆర్మీ తన కొట్లాడతారు, కానీ ఇట్లా సివిలియన్స్ మీద వార్ అయితే చేయరు కదా. భయం ఉన్నది, వాళ్ళని ఏం చేయలేకనే సివిలియన్స్ మీదకి వచ్చారు. అదే ఇండియన్ ఆర్మీ కాడికి పోతే వాళ్ళకి తెలుసు ఏమవుతుందో కథ అని. అంటే ఈ విధంగా తిరిగి అటాక్ చేస్తూ పాటు దాంతోపాటు వాళ్ళకి ఏ విధంగా అయితే మన మంచి ట్రాన్స్పోర్ట్ ఉందో ఆ ట్రాన్స్పోర్ట్ని ఆపేయడం ఇలాంటివి చేస్తే కూడా వాళ్ళకు ఆర్థిక పరంగా వెనుకబడి ఇట్లాంటి అటాక్ చేయడం మానేస్తారు అనుకుంటున్నాను. ఒకనోన్ మైండ్ సెట్ బ్రో. అది మానేస్తారా అంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. వాడు చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు, అయితే వాడైనా పోతాడు, ఏదో ఒకటి అయితే మాత్రం అవుతుంది. కానీ మార్పు వాని లోపల నుంచే స్టార్ట్ కావాలి, వాని దేశం నుంచే స్టార్ట్ కావాలి. మనం మార్చలేం. మనం ఏమైనా ఉంటే వాడు అట్లా చేసిన దానికి మనం కూడా లేపేస్తాం, కానీ వాడు మారాలనుకోవాలి. సో అదంతా వాళ్ళకి కొన్ని మనం సినిమాలో చూస్తాం కదా, కొంతమంది టెర్రరిస్ట్లను తయారు చేస్తారు. అరే వాళ్ళకు ఒకటే, వాళ్ళ గోల్ ఏంటంటే ఈ దేశం మీద వడుర్రా, మీకేం పని లేదు, మీరు ఈ దేశం కోసం మీరు పాకిస్తాన్ కోసం జావురు ఏమైనా చేయరు, కానీ ఈ దేశాన్ని మాత్రం సర్వనాశనం చేయాలని గోల్ ఒకటి సెట్ చేస్తారు వాళ్ళ మైండ్ సెట్లో. ఇప్పుడు వాడిని మార్చాలి మనం, అది వాళ్ళకే ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి టెర్రరిస్ట్లను తయారు చేస్తారు, కానీ వేరే దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటారంటే ఒక యూత్ని తీసుకుంటారు. అంటే 18 years ఎబో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని ఆర్మీలోకి ట్రైన్ చేసేసి, అంటే ఎప్పుడైనా సరే ఏ దేశమైనా దండెత్తుకొస్తే వాళ్ళ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంచుతాయి కొన్ని దేశాలు. సో అట్లాంటి నిర్ణయం మన దేశం కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. సో దానికి ఏమంటారు మీరు? యాక్చువల్గా ఆ అటాక్ జరిగిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నేనే ఇండియన్ ఆర్మీ అయ్యుండి ఒక రూత్లెస్ బిహేవియర్, ఏ రిస్ట్రిక్షన్స్ ఫాలో కాకుండా నాకు ఆ ఫ్రీడమ్ ఉంటే నేను పోయి పట్టుకొని వేసేసేటోని. తర్వాత నేను సస్పెండ్ అయినా డిస్మిస్ అయినా ఐ డోంట్ కేర్, నేను మాత్రం లేపేసేటోని.
సో ఇట్లా ఇండియన్ ఆర్మీకి కూడా చాలా రూల్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానిని ఫాలో అవుతారు. దానిని ఫాలో అయినందు ఒకనొకనికి చాలా ఉంటుంది లోపల, గట్ ఫీలింగ్ చాలా ఉంటుంది, చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం. అందరూ అడ్డుకుంటారు, గవర్నమెంట్ కానీ మనం ఇండియన్ గవర్నమెంట్ కానీ, వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందుకోసమే వాళ్ళు ఆగుతారు. ఇప్పుడు 18 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ లోపల చాలా కసి ఉంటుంది. వాళ్ళే ఇండియన్ ఆర్మీస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎంత ఏజ్లో కనిపిస్తారంటే ఒక 19 to 30 ఇయర్స్ లోపే వీళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. సో వాళ్ళకి రూల్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని బ్రేక్ చేయొద్దు, బ్రేక్ చేస్తే కానీ వానికి పనిష్మెంట్ ఉంటుంది. ఇక అవి తీసేస్తే మంచిగా ఉంటుంది, ఫ్రీడమ్ ఇవ్వాలి ఇండియన్ ఆర్మీకి కూడా. ఇట్లా చేసిన వాళ్ళని స్పాట్లోనే లేపేసే ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది.